దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మరలా మీ ముందుకు రావడానికి ఆయన గొప్ప భాగ్యం ఇచ్చారు. గత సంవత్సరం అంతా ఆయన బ్రతికించి నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు మనందరికీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. టీవీ ముందు కూర్చొని ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు. ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, ఆయన మనకి ముందు నడిచే దేవుడు, ఆయన వాగ్దానం చేసే తండ్రి. ఆయన దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలోంచి ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము చూడండి, 12వ వచనం నుంచి దగ్గర నుంచి చదువుదాం. చక్కని మాట రాయబడిందా. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు చూడండి భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, బైబిల్ గ్రంథంలోంచి చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. ప్రభు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి అంటే, ఆయన ఏమీ చూడండి చాలా చక్కని మాటలు. ప్రియరా, ఈ దుర్దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకుని చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఆయన కృపచేత మనం అందరం బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే ప్రభు చెప్తున్న చక్కని మాటలు ఏంటంటే, చూడండి దేవునికి ఏం చేయాలి అంటే మనం భయపడాలంటండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరికి భయపడాలి చెప్పండి? దేవునికి భయపడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవాకు భయపడి చూడండి ఆయన మార్గముల్లో నడుచుచు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మార్గాలు చాలా ఉన్నాయి. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుడు అనేక బోధ, అనేక విషయాలు పిల్లరా ఆ మార్గం లోకములో నడవటం కాదు, కానీ ఆయన చెప్తున్న మాటను బట్టి మనం చూస్తే ఆయన అంటాడు ఆయన మార్గంలో నడుచుచు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ మార్గంలో నడవాలండి? ఆయన మార్గంలో రెండు దారులు ఉన్నాయంట. ఒకటి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పిల్లరా చాలా చక్కని మాటలు. ఇరుకు ద్వారము విశాలమైంది. ఏది అంటే ఆయన రాజ్యానికి చేర్చేది. పిల్లరా, ఇరుకు మార్గం, విశాలమైన మార్గం కొరకు ఎంతోమంది పాటలు పడుతూ ప్రయాసపడుతూ వారు పరుగులు పెడుతూ ఉన్నారండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయితే బైబిల్ చెప్తా ఉంది, ఆయన అంటాడు చాలా చక్కని మాటలు, దేవునికి భయపడి నూతన సంవత్సరంలో. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరికి భయపడాలండి అంటే పిల్లరా, ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు లోకములో శాపములు పాపములు భయంకరమైన పరిస్థితులు ఒకవేళ నీవు జీవించి ఉంటే దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన సంవత్సరం గిఫ్ట్గా నీకు ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఆయన ఒక చాలా చక్కటి చూడండి, ఆయన అంటాడు సంవత్సరమును ఆయన దయా కిరీటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, నూతన సంవత్సరం చూడని వారు ఎంతో మంది ఉన్నారు. పిల్లరా, నూతన సంవత్సరం ప్రారంభంలోనే ఎంతో మంది లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. అవును కదా చెప్పండి? దేవుని వాక్యం చెప్తా ఉంది ఇంతవరకు ఆయన సజీవంగా ఉంచాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే బైబిల్ గ్రంథంలో చాలా అమూల్యమైన విషయం, దేవునికి భయపడి నూతన సంవత్సరంలో ఎవరి కోసం మనం బ్రతకాలి అంటే దేవుని కోసం బ్రతకాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. చూసారా చక్కని మాటలండి. ఆయన కోసం భయపడి, ఆయనకి భయపడి ఆయన మార్గములలో నడుచుచు ఆయన ప్రేమించి. చూడండి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎంత బోధిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమ ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుణ్ణి ప్రేమించటం, ఆయన మార్గములో నడవటం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా మందికి కష్టతరంగా ఉంటుందండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మార్గంలో నడవాలంటే అన్ని విడిచిపెట్టాలి, దేవుని వైపు తిరగాలంటే చాలా కష్టమైనటువంటి ఈ మార్గములో ప్రియులరా
ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటాడు, ఆయనకి భయపడి ఆయన మార్గములో ప్రయాణం చేస్తూ దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటాడు చాలా చక్కని మాటలు. చూడండి, దేవుణ్ణి ప్రేమించి చూడండి, నీ దేవుడైన యెహోవాకు పూర్ణ మనసుతో, చూడండి, దేవుడైన యెహోవాను ఎలాగ ప్రేమించాలంటే హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, మనస్సు పూర్తిగా ఆయన్ని ప్రేమించాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి అందులో. చాలా చక్కని మాట అండి. దేవుని స్తోత్రం. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ లోకములో ఎవరిని ప్రేమించినా అంతంత మాత్రమే కానీ నీ ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమతో, ప్రభు అంటాడు, నిన్ను నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. ఏ ప్రేమతో ప్రేమిస్తున్నాడండి? మనుషుల ప్రేమ అంతంత మాత్రమే, కానీ యేసయ్య నిన్ను శాశ్వతమైన ప్రేమతో, దేవుని వాక్యం చెప్తుంది, ఇష్టపూర్వకంగా ఈ లోకములో ఎవరు ప్రేమించలేరండి. అలాగా దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, ఎవరు ప్రేమించినంతంత మాత్రమే, కానీ యేసయ్య మాత్రం నిన్ను ఇష్టపూర్వకముగా, ఆయన అంటాడు, ఇదిగో ఈ నూతన సంవత్సరములో శాశ్వతమైన ప్రేమతో నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పాడండి. చాలా కాలం క్రిందట ఆయన అంటాడు ఇర్మియా గ్రంథంలో, మనం చాలా కాలం క్రిందట చూడండి ప్రియరా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి ప్రియరా. 31 మరి ఇర్మియా గ్రంథము 31:3 వచనములో స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు, దేవుని వాక్యం నాకు ప్రత్యక్షమై, చూడండి, ప్రత్యక్షమై ఇట్లా నేను ఇలాగ చలవిచ్చాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను కనుక ఇడవక నీ ఎడల కృప చూపుచున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ఒక్క మాట చాలండి ఈ నూతన సంవత్సరంలో. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు ప్రేమించిన వారు నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ యేసయ్య అంటున్నాడు, నేను మనస్సు పూర్తిగా ప్రేమిస్తున్నాను, ఇష్టపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను, గనుక నీవు నన్ను ప్రేమించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని ప్రేమించాలండి? దేవుని వాక్యం చెప్తుంది. ఆయన అంటాడు, నా మార్గములో నడవాలి. గత సంవత్సరంలో నీ ఇష్టానుసారంగా నడిచావు, గత సంవత్సరంలో నీ ఇష్టానుసారముగా జీవించావు ఈ లోకంలో, కానీ యేసయ్య స్పష్టంగా మాట్లాడుతూ, ఇదిగో నా మార్గముల్లో నడుచుకోవాలి, నన్ను నువ్వు ప్రేమించాలి, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో సేవించి నీ మేలు కొరకు, చూడండి, నీ మేలు కొరకు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకును మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి యెహోవా మరి నిన్ను ఇంకేం అడుగుతున్నాడు? హల్లెలూయా. ఏం అడుగుతున్నాడండి ఆయన? ఏం అడగట్లేదండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి పిల్లరా, దేవుడు నిన్ను ఏం అడుగుతున్నాడు అంటే, మనసు పూర్తిగా ఆయన ఆజ్ఞలను కట్టడలు, నీ మాట ఏంటనయ్యా, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు నేను అనుసరించి నడుస్తాను, నీ మార్గంలోనే నేను ప్రేమిస్తాను హృదయపూర్వకంగా నీ మాట తప్ప. దేవుడు మరి నిన్నేం అడుగుతున్నాడు? హల్లెలూయా. ఏం అడుగుతున్నాడండి ఆయన? ఈ లోకంలో ఉన్న మనుషుల కోరికలు ఏదో అడగొచ్చు, కానీ ప్రభు మాత్రం అలా అడిగేవాడు కాదండి. హల్లెలూయా. చూడండి, ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించమంటున్నాడే తప్ప మరేమీ అడగట్లేదు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంత మంచి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకములో ఇష్టానుసారంగా ఒకవేళ జీవిస్తుంటే, పిల్లరా, గమ్యము తెలియక, ఇదిగో మార్గము ఎరుగక దేవుని వాక్యం చెప్తా ఉంది, చాలా సంవత్సరాలు ఒకవేళ లోకములో జీవించావేమో, దేవుడు నిన్ను మనసు పూర్తిగా ఈ నూతన సంవత్సరంలో, 2023 సంవత్సరంలో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ఆయన చేతులు చాపి ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నా దగ్గరికి రమ్మని. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, రండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన వాగ్దానం చేసిన తండ్రి కాబట్టి ఇంతే తప్ప నేను మరి నిన్నేమీ అడగట్లేదు. అదైనా నీ మేలు కోసమే. దేవుని స్తోత్రం కలిగిన, నా మేలు కోసం కాదండి, నీ మేలు కోసమే దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీకు మేలు కలగాలంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే, సంతోషం కావాలి అంటే ఆయన అంటాడు, నీ మేలు కోసమే. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారండి ఎంత అర్థం ఇచ్చే మాట. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆ ప్రియ తండ్రి చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ మేలు కోసమే. ఎవరైనా
పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన నమ్మదగిన దేవుడు. ఇతరులు మరి మేలు చూడరు, చాలా బంధువులు, స్నేహితులు, ఇంకా మరి దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే మనవారే మనకి శత్రుత్వం కలిగించవచ్చు. కానీ ప్రభువు మాత్రం ప్రేమించే దేవుడు. ఆయన ఒకటే చెప్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో, నీ మేలు గురించి. ఇంతకాలం లోకంలో గడిచావు, ఇంతకాలం శాపంలో, ఇన్ని సంవత్సరాలు నీ ఇష్టానుసారంగా జీవించావు. కానీ ఇక నుంచి అలా ఉండడానికి వీరలేదు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ మనస్సు నాకు ఇవి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు ఇష్టపూర్వకంగా ప్రభువుని నమ్ముకో. ప్రియ దేవుని బిడ్డ, యేసు ప్రభు రక్షకుడు, ఆయన రక్షించే దేవుడు అండి. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, నేను రక్షిస్తాను, మనస్సు పూర్తిగా రక్షిస్తానని వాగ్దానం చేశాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి లోకములోంచి, శాపంలోంచి, పిల్లరా, ఇంతకాలం లోకంలో శాపంలో జీవించిన నీవు ప్రభుకి ఇష్టమైనటువంటి వాడిగా, దానిగా జీవిస్తే ఆయన తప్పనిసరిగా ఆయన రాజ్యానికి వారసుడిగా, వారసురాలుగా జీవిస్తావు. దేవుని స్తోత్రం. చూడండి, దేవుని వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో చాలా చక్కని మాట దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆ 13వ వచనంలో కూడా ఆయన అంటాడు, నీ పూర్ణాత్మతోను. చూడండి పిల్లరా, కాబట్టి నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మీరు జాగ్రత్తగా విన్న ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలములు ఎందుకు కురిపించేదను. చాలండి, దేవుని స్తోత్రం. చూడండి, సమృద్ధైన ఆశీర్వాదం ఇస్తానన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈ లోకములో జీవించే ప్రతి ఒక్కరూ పిల్లలు ఆశీర్వదించబడాలి. వారి తోటలో, వారి పొలము, వారి వ్యవసాయం, వారి ధాన్యం, వారి పంట, వారి సమృద్ధి, వారి పిల్లలు ఏం కోరుకుంటాడు అంటే మానవుడు సమృద్ధిగా ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఆయన అంటాడు, పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, మీరు ఎప్పుడైతే మీరు మరి ఆజ్ఞలు జాగ్రత్తగా వింటే మీ దేశానికి ఏమిస్తానంటున్నాడు ఆయన, సమృద్ధైనటువంటి వర్షాకాలములో వర్షం, ఏమండి, ఎప్పుడు ఏది కావాలో శ్రేష్టమైనటువంటి వర్షాన్ని, సమృద్ధిని ఇస్తానని వాగ్దానం చేసాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, ఎంత గొప్ప దేవుడు అండి ఆయన వాగ్దానం చేసిన తండ్రి. కాబట్టి పిల్లల దాని కాలం ముందు ఏది ఎప్పుడు ఏమి మరి సమస్తమును దాచిపెట్టాడు అంటే సమస్తమును దాచిపెట్టాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చాలా ఆశ్చర్యం. దేవుని స్తోత్రం. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తానని వాగ్దానం చేశాడు. కిందకి చదువుతాయని అంటాడు. చూడండి, దాని కాలమున చూడండి వర్షమును కురిపించేదను, అందువలన మీరు మీ ధాన్యమును, ద్రాక్షారసమును, నూనెను కూర్చుకుంటారు. దేవుని స్తోత్రం కలిగిన గాక. మరియు నీవు తిని తృప్తి పొందుతావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, సమృద్ధి ఆశీర్వాదం ఎవరి చేతిలో ఉంది అంటే దేవుని చేతిలో ఉంది. ప్రియ సహోదరి, దేవుని వాక్యం చెప్తా ఉంది, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాం కానీ మాకు ప్రయాసకు తగిన ప్రతిఫలము లేదని ఒకవేళ చింతిస్తున్నామేమో. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డావు, ఇన్ని సంవత్సరాలు ప్రయాసపడ్డావు, ప్రతిఫలం పొందలేదేమో. దేవుడు ఈ నూతన సంవత్సరంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన చూసారు, ఆశీర్వాదము, ఐశ్వర్యము సమస్తం ఆయన చేతిలో ఉన్నాయి. దేవుడిని ప్రేమిస్తే. కాబట్టి ప్రియ సహోదరి, మనసును మార్చుకో. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన వైపు మళ్ళు. హల్లెలూయా. ఎవరి వైపు మళ్ళాలి చెప్పండి? దేవుని తెలుసుకో. ఇంత మరి వాక్యం చెప్తా ఉంది. చాలా భయంకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఉండగా యేసు ప్రభు నీ కోసం, నా కోసం ఆయన బాలయేసుకి భూమి మీదకు ధోవించి ఆయన రక్షకుడు, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలి అంటే ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం. ఎవరు నశించబడడానికి ఆయనకి ఇష్టం లేదంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు, ఈ భూమి మీద దేవుడు మానవుని సృష్టించి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూడండి, సమృద్ధిగా భుజించి ఆశీర్వదించి దేవుణ్ణి సేవించమంటే అన్ని ఆశీర్వాదాలు వచ్చిన తర్వాత ఏమైపోతుందని చెప్పండి? దేవునికి దూరం అయిపోయేవారు ఉన్నారండి. దేవుని స్తోత్రం కలిగిన గాక.
చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, కుల మత ఏ భేదము లేదండి ఆయనకి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన రక్షకుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే దేవుడు మనల్ని పుట్టించిన గాని ఉగ్రత పాలు చేయడానికి దేవుడు మనల్ని పుట్టించలేదంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చూసారండి, దేవుని వాక్యం చెప్తా ఉంది, రక్షించబడటానికి దేవుడు మనల్ని పుట్టించాడండి. చూసారండి ఎంత అర్థం ఉందో బైబిల్ గ్రంథంలో. ఉగ్రత, శ్రమలు పాలవటం, ఇంకా చెప్తుంది సమస్యల్లో ఇబ్బందుల్లో ఇరుకుపోవడానికి, లేకపోతే పిల్లలు నశించిపోవడానికి ఆయనకి ఇష్టం లేక. చాలా చక్కని మాటలండి. ఆయన అంటాడు బైబిల్ గ్రంథం మనం చదివితే, అందుకనే యేసు ప్రభువుని నమ్ముకో. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుడు శ్రేష్టమైన దేవుడు. 37 కీర్తన 5వ వచనం బైబిల్. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ చివరి దినాల్లో నీవున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, 37 కీర్తన 5వ వచనం అండి, 5:25 కాదు. నీ మార్గమును యెహోవాకు అప్పగించు. నీ మార్గము యెహోవాకు అప్పగించుము. నీవు ఆయన నమ్ముకో. ఆయన నీ కార్యం నెరవేర్చు. చాలండి, దేవుని స్తోత్రం. చూసారా ఎంత చక్కని మాట. చాలామంది కన్నీళ్ళు కార్చి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది వర్తమానాలు తెలియజేస్తూ ఉంటారు యేసు ప్రభుని. పిల్లరా, చాలామంది మా సమస్య ఎలా తీరుతుందండి, మా బాధలు ఎలా తీరుతాయి? ప్రభు దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా, మనసు పూర్తిగా ఇష్టపూర్వకంగా నీ కార్యం నెరవేర్చబడుతుంది. దేవుని స్తోత్రం. చూడండి, రెండు వైపులో చాలామంది అందులో ఇందులో కూడా, కానీ ఒకే మార్గంలో బైబిల్ చెప్తా ఉంది. చాలా చక్కని మాట. దేవుని స్తోత్రం. మనం ఇందాక చదివాము, ఆయన మార్గములో నడుచుతూ ఆయన ప్రేమించమని బైబిల్ చెప్తా ఉందండి. ఇక్కడ 37:5 ఆయన అంటాడు, నీ మార్గము యెహోవాకు అప్పగించు. నీవు ఆయన నమ్ముకో చాలు, నీ కార్యం నెరవేర్చును. చూడండి, నీవు ఆయన నమ్ముకో చాలు. దేవుని స్తోత్రం. చాలా అద్భుతమైన దేవుడు అండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు అంటే చాలాసార్లు నేను నా సాక్ష్యం చెప్పాను. పిల్లరా, దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే అద్భుతాలు ఆయనకి మనం ఎన్నిసార్లు ఆయన మహింపరిచిన ఆయన రుణం తీర్చలేమండి. దేవుని స్తోత్రం. నేను చిన్న వయసులో యేసు ప్రభుని నమ్ముకున్నాను. చాలా భయంకరమైన జబ్బు చేసింది నాకు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత స్వస్థత కలిగిందండి. పిల్లరా, దేవుడంటే తెలియనప్పుడు అనారోగ్యంతో మంచం మీదే ఉండేదాన్ని. దేవుని స్తోత్రం కలిగినగా. 89లో మా మ్యారేజ్ అయింది. పిల్లరా, మరి నిజంగా 86, 87 2 సంవత్సరాలు మంచం మీద ఉన్నాను అనారోగ్యంతో. చాలా బలహీనతతో పడి ఉన్నప్పుడు యేసు ప్రభుని చాలామంది చెప్పేవారు మా నాన్నగారికి, యేసు ప్రభుని నమ్ముకోండి, యేసు ప్రభుని నమ్ముకోండి, దేవుడు గొప్పవాడు, ఆయన రక్షకుడు. అంటే మా నాన్నగారికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇన్ని దేవుళ్ళు రక్షించలేదు కానీ ఆయన కులం తక్కువ దేవుడు రక్షిస్తాడా అని చెప్పి, యేసు ప్రభు అంటే తెలియదండి మా నాన్నగారికి. ఎంతో ఉన్నతమైన కుటుంబం, దేవుడు ఎన్నో కార్యాలు. పిల్లరా, యేసు ప్రభు దగ్గరికి ఇప్పుడైనా రండి అని అంటే చాలా బలవంతంగా తీసుకెళ్ళారు దేవుని సన్నిధికి. అప్పుడు యేసు ప్రభుని పిల్లరా ఆ సేవకులు ప్రార్థించినప్పుడు నాకు స్వస్థత కలిగింది, నాకు ఆరోగ్యం ఇచ్చింది, దేవుని ప్రత్యక్షత నా మీదకి వచ్చిందండి. దేవుని స్తోత్రం కలిగినగా. పిల్లరా, దేవుణ్ణి మనసులోనికి తెచ్చుకున్నాను నేను. దేవుని స్తోత్రం. దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించి ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు యేసు ప్రభు ప్రణాళిక నా మీద ఉందండి. దేవుని స్తోత్రం కలిగినగా. యేసు ప్రభు నన్ను బ్రతికించాడు. దేవుని స్తోత్రం. ఆయన నన్ను బ్రతికించి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి క్షేమాన్నిచ్చి మంచి భర్తనిచ్చి బిడ్డల్ని కుటుంబాన్నిచ్చి ఆయన గొప్పగా పరిచర్యలోకి తీసుకొచ్చాడు. ఈ దినాన్ని ఆయన పరిచర్య చేయడానికి దేవుడు గొప్ప భాగ్యం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదం ఉంది. పిల్లలు, ఆయన ప్రేమిస్తే ఎంతో అర్థం ఉందండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మీద ఆయన ప్రణాళిక ఉంది ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఆయన మీద, ఇదిగో నీ మీద ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. నన్ను ఎవ్వరూ పట్టించుకుంటలేదు అనుకుంటున్నావా? నాకే సహాయం లేదనుకుంటున్నావా? నన్ను ఎవరు చూడలేదనుకుంటున్నావా? దేవుడు ఆకాశములో నుండి నరులను పరిశీలించాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు చూస్తున్న దేవుడు. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
అన్న మాట మర్చిపోవద్దు. నన్ను ప్రేమించి ఎన్నోసార్లు నాతో మాట్లాడి, ఎన్నోసార్లు ఆయన దర్శనమిచ్చి ఆయన వాగ్దానం చేశాడండి. ఆయనకి ఏమిచ్చినా ఆయన రుణం తీర్చలేము. 2 అమ్మాయిలు పుట్టిన తర్వాత ఒక బాబు కావాలి తండ్రి అని నేను ప్రభువుని అడిగితే, ఒకరోజు నాకు దేవుడు దర్శనమిచ్చి, మేము చర్చికి వెళ్తున్న పాస్టర్ గారు తీసుకొచ్చి ఒక చంటి బిడ్డని ఆయన నన్ను పేరు పెట్టి పిలిచి నా చేతిలో పెట్టాడండి. ఆ పాస్టర్ గారిని అంటున్నాను, అబ్బాయేనండి అంటే, చూసుకోమ్మా చూసుకో అబ్బాయే, నాకు నిజంగా కుమారుని ఇస్తే నీ పరిచర్యకి ఇస్తానయ్యా అన్నాను. ఈరోజు గొప్పగా వాడబడుతున్న నాకు దేవుడు నాకు కుమారుని ఇచ్చి ఆశీర్వదించి పలు ప్రాంతాల్లో దేవుడు వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడంటే తప్పుపోడండి. వాగ్దాన పుత్రుడు నాకు ఇచ్చిన బిడ్డ గొప్పగా నేను చెప్పగలను. ఎందుకంటే దేవుడు పేరు పెట్టి పిలిచి మరీ ఇచ్చాడండి. ఆయన వాగ్దానం చేసిన నమ్మదగిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నువ్వు ఒట్టిగా ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు, నువ్వు ఒంటరిగా ఉండడం ఆయనకి ఇష్టం లేదు. దేవుని స్తోత్రం కలిగినగా ఆయన ప్రేమించే వారిని పిల్లలు ఆయన ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. దేవుడు ఎన్నో రకాలుగా ప్రేమించాడు. కుమార్తెలను ఆశీర్వదించాడు, కుమారుని దీవించాడు. మా కుటుంబంలో ఎన్నో పిల్లరా శ్రమలు వచ్చిన ప్రభు ఒకటే చెప్పాడు, నీకు నేనున్నానని. నా తండ్రి నాతో మాట్లాడుతూ నిత్యము అనుక్షణము కూడా ప్రభు మమ్మల్ని బలపరుస్తూ ఆయన పిలుచుకుని ఆయన పని చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం. నన్ను 92లో పిలిచాడండి దేవుడు, కానీ ఆయన మాట వినలేదు. 2000లో ఆయన సేవలోకి వచ్చాం. 8 సంవత్సరాలు ఆయనకి లోబడలేకపోయాను. దేవుని స్తోత్రం కలిగినగాక. నా తండ్రి నన్ను పిలిచి ఆయన బ్రతికించి పిల్లరా దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో ఆయన్ని ఎలా ప్రేమించాలి అంటే మనస్సు పూర్తిగా, దేవునికి స్తోత్రం కలిగినగాక, హృదయపూర్వకంగా ప్రేమించాలంటే. ఏదో ప్రేమించాములే వారాలు వచ్చిన తర్వాత లేకపోతే కొన్ని నెలల తర్వాత పిల్లరా దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఎప్పుడు ఆయనకి మనము థ్యాంక్స్ చెప్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం కలిగినగాక. ఆయన అంటాడు, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఆయన పరిచర్య చేయడానికి మమ్మల్ని పిలిచాడండి దేవుడు. కాబట్టి ఎన్నో విషయాలు ఉన్నాయి చదివితే, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇష్టపూర్వకంగా ఆయన ప్రేమించాలంటండి. అలా ప్రేమిస్తే ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఆయన అంటాడు 11:13లో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో ఆయన మీ దేశమునకు వర్షమును కడవరి వర్షమును చూడండి ప్రియులరా తొలకరి వర్షమును దాని కాలమందు నేను సమృద్ధిగా ఆశీర్వదిస్తాను, నీ ధాన్యము ద్రాక్షారసము సమృద్ధిగా ఇస్తానని చెప్పాడు. అంతేకాదండి, మనుషులకే కాదు పశువులను కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు. చూడండి పశువులకు కూడా శాలయంలో గడ్డి మలుపించి సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్పాడండి. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న మానవుడికి ఏంటి కోరిక చెప్పండి? పశువులు మన దీవించబడాలా ఏమండి? పశువులు దీవించబడాలి, పిల్లలు దీవించబడాలి, వారి సమృద్ధైన ఆశీర్వాదము కావాలి అని ఈ భూమి మీద ఉన్న మానవులందరూ కోరుకుంటారు. అవును కదా చెప్పండి? దేవుని స్తోత్రం కలిగిన గాక. మా పిల్లలకు పిల్లలు లేరండి, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను కానీ ఫలితం లేదని అంటలేదా? బైబిల్ చెప్తా ఉంది. దేవుని వాక్యాన్ని బట్టి మనం చూస్తే ఆయన అన్ని రంగాలుగా ఆశీర్వదిస్తానన్నాడు. ఎప్పుడు అంటే ఆయన్ని ప్రేమించినప్పుడు మాత్రమే. ఆయన అంటాడు, మీ మేలు కోసమే మనసు పూర్తిగా ప్రేమించండి, నీ మార్గము యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏదో మేలు జరిగింది అంతవరకేనా? కాదు. నీవు జీవితాంతకాలం ఆయనకు రుణపడి ఉండ, జీవితాంతకాలం కూడా ఆయన ఆరాధించిన ఆయనను రుణం నువ్వు తీర్చలే. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, హల్లెలూయా. మీరు ఏ స్థలంలో కూర్చుంటే ఆ స్థలంలోనే ప్రియ దేవుని బిడ్డ దేవుని వాక్యం చెప్తా ఉంది. నన్ను ఎవ్వరూ పట్టించుకుంటలేదు అనుకుంటున్నావా? నాకు ఏ సహాయం లేదని కన్నీళ్లు కారుస్తున్నావా? చాలా సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నానని దుఃఖపడుతున్నావా? సహోదరి, నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో ప్రార్థన చేయి. ఈ ప్రోగ్రాం ముందు కూర్చుని కన్నీళ్లు కారుస్తూ మనో దుఃఖముతో ఒకవేళ చాలా దీనస్థితిలో ఉంటే యేసు ప్రభువు నీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడని మర్చిపోవద్దు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని మర్చిపోవద్దు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఇదిగో ఆయన సమస్తమును దాసి ఉంచానని వాగ్దానం చేశాడు.
కాబట్టి ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరి ప్రార్థన చేయి, ప్రభువా నీవు నాకు కావాలయ్యా. ఇన్ని సంవత్సరాలు లోకములో గడిపి, ఇన్ని సంవత్సరాలు లోకములో శాపములో ఆ మార్గములో ఇరుకు మార్గములోనికి రాకుండా విశాల మార్గములో ప్రయాణించానే, కానీ ఇక్కడి నుంచి నువ్వు నాకు కావాలయ్యా. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడైనా మనసు మార్చుకో. సమయం చాలా విలువైంది ప్రియ సహోదరి. కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయి. నువ్వున్న స్థలంలో ప్రార్థన చేయి. వింటున్న సహోదరుడా సహోదరి ప్రార్థన చేయి. నీ కోరిక నెరవేర్చిపోతున్నాడు. ఇదిగో ఈ నూతన సంవత్సరంలో నీ ఇంట్లో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన నీ కార్యమును సఫలపరచబోతు, నీ పిల్లలు ఆశీర్వదించబోతున్నాడు. నీ బిడ్డల పట్ల అద్భుతాలు చేయబోతున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావే, ఆ కార్యము నూతన పరచబడుతుంది నూతన సంవత్సరంలో. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసు ప్రభువా, అయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము డాడీ. ప్రోగ్రాం చూస్తూ వింటున్న ప్రియ ప్రతి బిడ్డను ఆశీర్వదించిన ఆయన నీ అభిషేకముతో నింపు తండ్రి. ఎవరిని ఒట్టిగా విడిచిపెట్టద్దు నాయన. నా తండ్రి, నీ మేలు కోసమే నన్ను ప్రేమించమని చెప్పావు, నీ మేలు కోసమే గణపరచమన్నావు, నీ మేలు కోసమే పూర్ణ హృదయంతో ఆరాధించమని చెప్పావు, నీ మేలు కోసమే నువ్వు బ్రతకడానికై, నువ్వు ఆశీర్వదించడానికి నువ్వు నా మార్గములో నడువు అని చెప్పావు. అలా నడవడానికి సహాయం చేయండి అయ్యా. తిన్నని మార్గములో నడిచినప్పుడు వంకర మార్గాలు సరిచేస్తావు గనుక ప్రభువా, ఒకవేళ వంకర మార్గములో నడుస్తూ ఉంటే తిన్నని నీ మార్గములో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని ప్రభు దీవించునుగాక. ప్రతి నెల మరి 1వ తారీఖు ఉండ్రాజ్వరంలో అభిషేక ఆరాధన. దయచేసి ఆ కార్యక్రమాల్లో పాలు పొందండి, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.